నిల్వ చేసిన మాంసాహారాన్ని వేడి చేసుకుని తిని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఒకరు మరణించగా మిగిలిన వారికి చికిత్స కొనసాగుతుంది. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ యాదవ్ తెచ్చిన చికెన్, మటన్, బోటిని కుటుంబ సభ్యులు 9 మంది తిన్నారు. మిగిలిన మాంసాహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు. పక్కకుంది కదా మధ్యలో ఆమె ఎవరు? మధ్యలో లాస్ట్ ఆయన జీవన్ అనేది ఆయన పరిస్థితి. సోమవారం అదే మాంసాహారాన్ని వేడి చేసుకుని మళ్లీ తినడంతో వారందరూ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతో బాధితులందరినీ ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ శ్రీనివాస్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించగా మిగిలిన వారికి చికిత్స కొనసాగుతుంది అని వైద్యులు తెలియజేశారు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటే చికెన్, మటన్, సమ్ ఫుడ్ తీసుకున్నారు. ఫుడ్ కంటామినేషన్ అనుకుంటున్నాం. ఫ్యామిలీ అందరికీ వచ్చేసింది. అది ఇన్ఫెక్షస్ ఫుడ్, మనం ఏమో తెలియదు, మన స్టోరేజ్ ఫుడ్ కూడా. అండ్ సేమ్ సండే నైట్ కుక్ చేసిన ఫుడ్ తీసుకున్నారు. సేమ్ అదే ఫుడ్ వాళ్ళు మండే మార్నింగ్ కూడా తీసుకున్నారు. అది అగ్రివేట్ అయిందండి. ఒకటే స్టోర్డ్ ఫుడ్ మన ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటే నాన్ వెజ్ అనేది స్టోర్ చేసి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయిందండి. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న మోషన్స్ అని మనం ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వేసుకోవడం వల్ల సీరియస్ అయిపోయారు. ఇన్ టైంలో హాస్పిటల్ వచ్చేసి ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటే ఇంత సీరియస్ కండిషన్ లో ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమంది రావడం చాలా బాధాకర విషయం. ఆర్టీసీ కాలంలో నివసిస్తున్న కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ జరగడం జరిగింది. ఒకే రకమైన ఫుడ్ ని సేవించడము, దాని నుంచి సుమారుగా 9 నుంచి 10 మందికి ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటి జరిగింది. ఎవరైతే ఇప్పుడు మనం మృతి చెందిండు అని అనుకుంటున్నామో వారు తీవ్రంగా డిహైడ్రేషన్ గురై ఇంటి దగ్గరే మృతి చెందినట్లు మనం హాస్పిటల్ వర్గాలు మనకు తెలుస్తున్నాయి.